చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తా అంటున్నారు. ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారికి ఈ 5 రోజులు ముఖ్యమంత్రి ఇస్తే బాగానే ఉంటుంది. ఇంకొకటి రాజకీయంగా ఎక్కడ అండ లేకుండా వచ్చినోడు, ఎదిగినోడు కాబట్టి మంచిగానే ఉంటుందని మా మా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది సార్ ఏపీలో? బాగానే ఉంది, మంచిగానే ఉంది, పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఒక రూమర్ నడుస్తుంది, బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ ఏదైతే ఫ్యాన్ గుర్తుందో దాన్ని మార్చి గొడ్డల గుర్తుగా మారుస్తారని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది బాగా. మారిస్తే ఎలా ఉంటుంది అంటారు యాక్చువల్గా? అంటే జగన్ అంత మారుస్తే అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యాక్షనిస్టే అది, వాళ్ళ కుటుంబం తరమే అది. అందు గురించి వాళ్ళది ఏది మార్చుకున్నా పర్వాలేదు, ఏది మార్చుకున్నా ఇది అనేది లేదు. ఈ పవన్ కళ్యాణ్ మాత్రం 5 రోజులు చేసినా, ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం మంచిగానే చేస్తుంది, మంచిగానే ఉంది, బాగానే ఉంది. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అమరావతిలో బాగానే ఉంది సార్, మంచిగానే జరుగుతున్నాయి పనులు, బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి ఏం డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు అంటే హైదరాబాద్ చూసుకో, హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ ఇవి కానీ డెవలప్మెంట్ చాలా చేసిండు. అలాగే ఆయన కష్టపడే వ్యక్తి కాబట్టి మంచిగా చేస్తాడని మా ఒపీనియన్. మంచి జనాలకు ఇదిగా ఉన్నాడు కాబట్టి చేస్తాడు. ఏంటి ఇప్పుడు రెడ్ బుక్ పాలన నిజంగానే నడుస్తుందా ఏపీలో? అది ఎవరు జనాలు అనుకుంటలేరు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే రెడ్ బుక్ పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు కానీ తప్ప ఈ జనాలు మాత్రం మాత్రం ఈ రెడ్ బుక్ ఉంది చూస్తున్నాను కాదు. ఏది ఇదైతేనంటే అది ఏమైనా తప్పు చేసిన ఏం చేసినా చట్టాలు ఉన్నాయి కదా సార్, ఆ విధంగా ఉంటుంది. టోటల్గా కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి 4 రోజులు ఇన్ఛార్జ్ సీఎంగా ఇస్తే ఎలా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు డిప్యూటీ సీఎం చేసిండు కాబట్టి బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఇన్ఛార్జ్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిది అడ్మినిస్ట్రేషన్ ఏముందో అతను కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి చేస్తాడు 100%. ఏపీ గవర్నమెంట్ని ముందుకు తీసుకుపోతాడని మేము అనుకుంటున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్ ఇప్పుడు ఏపీలో? కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయింది కదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పైన బీజేపీ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి ఏముందో దాన్ని కాబట్టి 3 పార్టీలు వచ్చినాయి కాబట్టి సక్సెస్ అయ్యి వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడం జరిగింది. ఇప్పుడు అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అంటే ఏం చెప్తారు సార్? జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ సీనియరు. జగన్ గారి ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డితోని రాజకీయం చేసిన ఆయన చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన ఉంది ఎలా చేయాలి ఏంది అనేది. అందుకే పబ్లిక్ ఇమీడియట్గా ఛాన్స్ ఇచ్చారు కదా 5 ఇయర్స్లోనే. పబ్లిక్ జగన్ గారికి ఛాన్స్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అది హామీలు ఏవైతే ఇచ్చిండో దాన్ని కరెక్ట్ చేయలేకపోయిండు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సక్సెస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ చేస్తున్నారు కూడా అక్కడ మంచిగా. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటారు కొంతమంది వైసీపీ వాళ్ళు, అది నిజమేనా? నిజమే కదండి, రెడ్ బుక్ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరైతే కొడాలి నాని, మన రోజా వీళ్ళందరినీ వాళ్ళు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు అది చేసుకొని వాళ్ళని చూపిద్దామని వీళ్ళ ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఎలక్షన్ ముందు ఎలా ఉంటుంది రిజల్ట్? ఎవరు పాదయాత్ర అని అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తా అని చెప్పారు. ఓకే ఎలక్షన్ ముందు ఎలా ఉండబోతుంది? పాదయాత్ర చేస్తే ఆల్రెడీ పాదయాత్రతోనే సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ పబ్లిక్ని మంచిగా ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి పాలన మంచిగా చేస్తా అని చెప్తే 100% మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి జగన్. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అమరావతి క్యాపిటల్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిది అది ఉంది కదండి. 100% ముందుకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా మంచిగా అదవుతుంది, అభివృద్ధి బాగా అవుతుంది. అలాగంటూ ఐపీ కంటే ఒక సిటీ మంచి క్యాపిటల్ సిటీ లాగా బాగుంటుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ లాగా కావాలని చెప్పేసి కోరుకుంటాం అమరావతి. అంటే ఒక రూమర్ నడుస్తుంది, ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్ల గుర్తు పెడతానని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? మారిస్తే ఎలా ఉంటుంది పరిణామం? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అది ఐడియా లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.